హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ని చూసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హరప్ప నాగరికతలో పత్తిని మొదట పండించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ ఈజిప్షియన్లు, బి చైనీయులు, సి మెసోపొటోమియన్లు, డి భారతీయులు. చలో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారతీయులు. హరప్ప నాగరికతలో పత్తిని మొదటగా పండించారు. దానిని గ్రీకులు సింధోన్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించబడిన నది ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సరస్వతి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సింధు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సింధు. ఋగ్వేదంలో సింధు నది గురించి అత్యధికంగా ప్రస్తావించబడింది. సింధు నదిని ఇండస్ అని కూడా పిలుస్తారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఋగ్వేదంలో ప్రస్తావించబడని నది ఏమిటంటే సరస్వతి నది గురించి అసలు టాపిక్ అనేది లేదు. ఎక్కువ ప్రస్తావించబడింది అని అంటే మాత్రం సింధు నది గురించి, అసలు ప్రస్తావించబడని నది ఏదంటే సరస్వతి గురించి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్యం యొక్క అధికార భాష ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రాకృతం, ఆప్షన్ బి పాలి, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తమిళం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సంస్కృతం. గుప్త సామ్రాజ్యం యొక్క అధికార భాష సంస్కృతం. ఈ కాలంలో సంస్కృత సాహిత్యం వికసించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్లో మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి బాల్బన్ గారు, ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ తన మార్కెట్ సంస్కరణల కోసం ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా ధరలను నియంత్రించడానికి ఈ మార్కెట్ సంస్కరణ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి వాణిజ్య కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కన్నూర్, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి కొచ్చిన్, ఆప్షన్ డి వచ్చేసి గోవా. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కన్నూర్. కన్నూర్ పోర్చుగీసు వారి మొదటి వాణిజ్య కేంద్రం. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? ఆప్షన్ ఏ లాలా లజపతి రాయ్, ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ సి గోపాల్ కృష్ణ గోఖలే, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, గోపాలకృష్ణ గోఖలే గారు. ఈ గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువుగా కొనసాగడం జరిగింది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. భారతదేశం యొక్క విభజనను ప్రకటించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. భారతదేశం యొక్క విభజనను ప్రకటించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ లార్డ్ వేవల్ గారు, ఆప్షన్ బి లార్డ్ కర్జన్ గారు, ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్ గారు, ఆప్షన్ డి వచ్చేసి లార్డ్ మౌంట్ బాటెన్ గారు. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. క్వశ్చన్స్ చూసిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ అనేది స్కిప్ చేసేసి డైరెక్ట్ ఆన్సర్ అనేది చూసుకోకూడదు. ఒకసారి ఆప్షన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితేనే మీకు ఆప్షన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మళ్ళీ ఆ ఆప్షన్ని తరచుగా చూస్తూ ఉండడం వల్ల దానికి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ని కూడా తొందరగా గ్యాదర్ చేసుకుంటారు మీరు. అందుకే ఫస్ట్ ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ స్కిప్ చేసి రైట్ ఆన్సర్ ఏంటో చూడకుండా ఫస్ట్ ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించండి, తర్వాత రైట్ ఆన్సర్ ఏంటో చూడండి. ఈ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, లార్డ్ మౌంట్ బాటెన్ గారు. లార్డ్ మౌంట్ బాటెన్ చివరి బ్రిటిష్ వైస్రాయ్ మరియు భారతదేశం యొక్క విభజనను ప్రకటించడం జరిగింది ఈయననే. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. బానిస రాజవంశం యొక్క మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్స్లు చూసుకుంటే ఆప్షన్ ఏ బాల్బన్, ఆప్షన్ బి రజియా సుల్తానా, ఆప్షన్ సి కుతుబ్ ఉద్ దిన్ ఐబక్, ఆప్షన్ డి ఇల్టుడ్మిస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ బానిస రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. చలో నెక్స్ట్ క్వశ్చన్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించింది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ గారు అండి.
మహాత్మా గాంధీ గారు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీన్ ఇర్విన్ ఒప్పందం ప్రకారం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అది కూడా భారత జాతీయ కాంగ్రెస్ తరపు నుంచి హాజరు కావడం జరిగింది గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి లార్డ్ మౌంట్ బాటెన్, ఆప్షన్ సి వచ్చేసి చక్రవర్తి రాజాజీ, ఆప్షన్ డి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కోల్డ్ అవ్వడం వలన వాయిస్ అనేది చేంజ్ అయ్యింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లార్డ్ మౌంట్ బాటెన్ గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లార్డ్ మౌంట్ బాటెన్ మొదటి గవర్నర్ జనరల్గా కొనసాగడం జరిగింది. లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మాత్రం రాజాజీ అని చెప్పొచ్చు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే మాత్రం లార్డ్ మౌంట్ బాటెన్ గారు. చివరి గవర్నర్ జనరల్ అంటే మాత్రం రాజాజీ గారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.